హరీష్ శంకర్ డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ హీరోగా, శ్రీలీల, రాశి ఖన్నా హీరోలుగా నటించిన మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ ఈరోజు విడుదలైంది. ఎలా ఉందో ఒకసారి చూద్దాం. కథ విషయానికి వస్తే, అనాథైన హీరో చెన్నైని ఓ మాస్టర్ దత్త తీసుకొని భగత్ సింగ్ అని పేరు పెట్టి చదివిస్తాడు. హీరో పెద్ద అయ్యి పవర్ఫుల్, నిజాయితీ గల పెద్ద పోలీసులు అవుతారు. మరోపక్క ఈ మాస్టర్ రాజకీయాల్లోకి వెళ్ళి సీఎం అవుతాడు. ఒకరోజు ఒక పెళ్లి వేడుకలో సీఎంపై అటాక్ అవుతుంది. సీఎంపై అటాక్ చేసింది ఎవరు? సీఎంను ఆ విలన్ ముఠ నుండి హీరో ఎలా కాపాడాడు? దీనిలో హీరోయిన్ల పాత్ర ఏమిటి అనేది ఈ సినిమా కథ. ఈ మూవీ గురించి మొదటగా చెప్పాలంటే, ఏది సినిమాకి రీమేక్ అన్నారు కానీ చిన్న పోలిక తప్ప దానికి దీనికి పెద్దగా పోలికలు అయితే లేవు. అలానే డైరెక్ట్ హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ అనగానే మనకు బ్లాక్ బస్టర్ మూవీ గబ్బర్ సింగే మనకు గుర్తొస్తుంది. ఆ మూవీతో ఈ మూవీ కంపేర్ చేసి చూస్తే అదే ఈ మూవీకి కొంత మైనస్ అయిందని చెప్పాలి. డైరెక్టర్ ఒక రొటీన్ కథను తీసుకొని డైలాగ్స్తో, ఎలివేషన్తో, తన స్క్రీన్ ప్లేతో కొంత పర్వాలేదు అనిపించాడు. కానీ రొటీన్ కథను తీసుకోవడమే పెద్ద మైనస్. ఈ మూవీకి పెద్ద ప్లస్ పాయింట్ పవన్ కళ్యాణ్ తన కామెడీ టైమింగ్తో, డ్యాన్సులు, డైలాగులు, యాక్షన్ సన్నివేశాలతో తన యాక్టింగ్తో ఎరగదీశాడనే చెప్పాలి. ఈ మూవీ ఫస్ట్ హాఫ్లో సీఎంపై అటాక్, తర్వాత గూడెంలో చిన్నప్పుడు హీరో ఫైట్ ఎపిసోడ్తో మూవీ ఇంట్రెస్ట్గా మొదలవుతుంది. పోలీస్ స్టేషన్లో హీరో ఎంట్రీ, అక్కడ వచ్చే యాక్షన్ ఎపిసోడ్ అయితే అదిరిపోతుంది. హీరోని రాశి ఖన్నా ఎంట్రీ తర్వాత కొంత స్లో అయినా అక్కడ వచ్చే ఇతర హీరోల పాటలకి హీరో డ్యాన్సు కామెడీగా ఆకట్టుకుంటాయి. ఇంటర్వెల్కి ముందు వచ్చే రావు రమేష్ ట్విస్ట్ అయితే అదిరిపోతుంది. ఇంటర్వెల్ బ్యాగ్ పెద్దగా ఆకట్టుకోదు. ఫస్ట్ హాఫ్ అంతా మెయిన్ కథలోకి వెళ్లకుండా చాలాసేపు సాగదీశారు అనిపిస్తుంది. కానీ ఫస్ట్ హాఫ్ కొంత పర్వాలేదు. సెకండ్ హాఫ్లో పాత బస్తులు, టెర్రరిస్ట్ యాక్షన్ ఎపిసోడ్, తర్వాత హీరోని ఎంట్రీ, హీరోయిన్ మధ్య లవ్ కెమిస్ట్రీ, పవన్ కళ్యాణ్ పాత సినిమాల ఆర్ఆర్ రీమేక్ సాంగ్, అలానే దేఖ్లేంగే సాలా సాంగ్, డ్యాన్స్ బాగుంటాయి. హీరోని ఫ్రంట్ ఎపిసోడ్, పెళ్లి ఎపిసోడ్ ఎమోషనల్గా కొంత ఆకట్టుకుంటాయి. మధ్యలో టెర్రరిస్ట్ ట్రాక్ మాత్రం కొంత ల్యాగ్ అనిపించినా కానీ దాని ద్వారా వచ్చే యాక్షన్ ఎపిసోడ్లు అయితే బాగుంటాయి. ప్రీ క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ అయితే కొంత పర్వాలేదు అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ అయితే బాగుంటుంది. దీనిలో రేడియో జాకీ లీలా పాత్రలో శ్రీలీల ఈ మూవీలో పెద్దగా డ్యాన్స్ లేకపోయినా తన యాక్టింగ్తో అయితే ఆకట్టుకుంది. ఈ మూవీలో మరో హీరోని రాశి ఖన్నా పాత్ర పెద్దగా లేకపోయినా తన పాత్ర తగ్గట్టే నటించింది. మాస్టర్గా, సీఎంగా ఎస్ రవికుమార్, విలన్గా పార్థిబన్ తన యాక్టింగ్తో ఆకట్టుకున్నారు. అలానే మిగతా నటులు కూడా తన పాత్ర తగ్గట్టు నటించారు. మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ బీజిఎంతో తమన్ పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేదు కానీ కొంత పర్వాలేదు అనిపించారు. సినిమాటోగ్రఫీ, నిర్మాణాలు కూడా బాగున్నాయి. ఈ మూవీ ఫ్యాన్స్కి అయితే భలేగా ఉంటుంది. మిగతా వారికి అయితే కొంత ఆకట్టుకోవచ్చు. ఓవరాల్గా అయితే మరీ అంత కాదు కానీ బాగుంది అనిపిస్తుంది.